ఫస్ట్ డే అయిపోయినాక సెకండ్ డే అసలైన ట్రెక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చెరువు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 4:30 5కి అలా స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా మొబైల్ లైట్ కానీ ఏదైనా టార్చర్ తీసుకోండి. ఛార్జింగ్ మాత్రం 80%లో అయిపోతుంది. వీలైతే ఒక పవర్ బ్యాంక్ క్యారీ చేయండి. ఫస్ట్ డే నడిచిన దానికన్నా సెకండ్ డే చాలా తక్కువ నడవాలి. అంటే ఒక 5 కిలోమీటర్స్ తక్కువనే ఉంటుంది. బట్ ఈ కొండలు ఎక్కేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. లాస్ట్ వన్ మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అది ఎక్కితే శ్రీశైలం వచ్చేసినట్టే. నడుచుకుంటూ ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ కూర్చొని, ఎందుకంటే సింగిల్గా మనం ఎంత నడిచినప్పుడు సింగిల్గా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళకూడదు. ఎందుకంటే 4:35 అంటే ఎటువంటి లైటింగ్ ఉండదు. ఎందుకంటే మళ్ళా ఫాస్ట్ అంటే తెలుసు ఎలాగ జంతువులు అవి తిరుగుతాయి కాబట్టి. సన్ రైజ్ అయ్యాక ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ దగ్గర కూర్చొని తిని స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంతకుముందుకు వచ్చేవాడు ఎటు వస్తుంటారు, ఏంటి వస్తుండే గుర్రాలంటే బట్టలు వేసుకొని గిత్తలు వేసుకొని చిన్నగా అట కాదు. ఇప్పుడు నీ క్యాషిడ్కి వచ్చింది, నడతలేకుంటున్నావు, ఎత్తుకపోతుండే డోలు కట్టుకొని ఆ నుండికి ఎత్తుకపోతారు. డోలు కట్టుకునే మసలు ఎంత ఇస్తారు? ఎంతో చదవనప్పుడు అప్పుడు ఎంత ఉంటారు, ఎంత అడుగుతుంటారు అప్పుడు? తెల్దా. ఇప్పుడు నువ్వు ఎన్నోసారి రావడం? రెండోసారి. ఫస్ట్ వచ్చినప్పుడు ఎన్ని నెలల కిందట వచ్చినావు? 30 ఏళ్ళు అయిందే. 30 ఏళ్ళు అంటే ఇప్పుడు పెళ్ళి కాక ముందుకు. భీముని కొలనుకి రాకన్నా ముందర ఒక చోట ఆ కొండల్లో ఎంతో ఎత్తులో ఒక బావి ఉంది. అందులో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. అది కూడా కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. సీతమ్మ బావి అంటారండి. నేను 2 టైమ్స్ వెళ్ళాను కానీ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూశాను. దగ్గర భీముని కొలను వస్తుంది. దీని పేరు ఎందుకు చెప్తున్నాను భీముని కొలను అనేసి, మధ్యలో ముందు పక్కన ఏం పేరు ఏం చెప్తున్నా అంటే, ఇదే మెయిన్ దిగేటప్పుడు భీముని కొలంలోకి దిగనీకి 2 కిలోమీటర్స్ ఉంటుంది, పైకి ఎక్కనీకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంత కేర్ఫుల్గా దిగాలో అంతే కేర్ఫుల్గా ఎక్కాలా. కొంతమంది ఉంటారు ఏటవాళ్ళుగా ఇలా ఉంటుంది, ఆ నంబర్ దిగరు. కిందికి స్లైడ్ అయితే కిందికి ఉంటుంది, అలా దిగుతుంటారు. అంటే స్పీడ్గా ఎంత తొందరగా దిగుతాము. ఎక్కేటప్పుడు అప్పుడు చాలా ఇబ్బంది పడతాం. ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి కొంచెం ఇబ్బంది. బట్ ఓకే, నడుస్తుంటారు, చాలా మంది నడుస్తుంటారు, ఎంతోమంది నడుస్తుంటారు. నేను నడవగలను అనుకుంటే నడవచ్చు. ఒక 1 డే లేట్ అయిన పర్లేదు, నడవగలంటే నడవచ్చు. కానీ కేర్లెస్గా ఎలా పడితే అలా ఒక్కరు వెళ్ళడం కానీ నైట్ టైమ్స్లో అలా వెళ్ళడం చేయకండి. ఎప్పుడైతే మీరు భీమునికొలను వస్తారో, భీమునికొలను అయిపోయాక శిఖరం వరకు, కొంతమంది శిఖరం అంటారు, కొంతమంది గోపురం అంటారు.
అప్పటి నుంచి మాత్రం కొంచెం వాటర్ ట్యాంక్స్ అవి కనిపిస్తాయి. అఫీషియలీ శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి కొన్ని ట్యాంక్స్ పెడతారు. అక్కడ నుంచి అయితే వాటర్కి అయితే కొంచెం ఎటువంటి ఇబ్బంది లేదు. శిఖరం ఎక్కేస్తే శ్రీశైలం కనిపించేస్తుంది. శిఖరం నుంచి శ్రీశైలం ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులకి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఉంటానండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.